హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ అవనితో, నువ్వు నన్ను క్షమించి తిరిగి మన ఇంటికి రావాలి అంటే నువ్వు నన్ను ఏం చేయమంటావు? మన మధ్య ఈ ఎడబాటు ఇంకెంతకాలం? మనం కలిసిపోతే మళ్ళీ మనకి పిల్లలు కలిగే యోగం ఉంటుంది కదా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ మాటలు వింటూ షాక్ అయిపోతూ సమాధానం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు నారాయణరావు, శాంత ఇద్దరు కలిసి అక్షయాన్ని దగ్గర పెట్టుకుని గుళ్ళో సంకల్ప సిద్ధి యాగం చేస్తూ ఉంటారు. అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందామని అక్షయ జన్మరహస్యం తెలుసుకోవడానికి యాగం చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి ఇంటికి మీరా వెళ్లి, వేదవతి గారికి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరిగింది, అందుకే జనరల్ చెకప్ కోసం వచ్చాను అని వసంత వాళ్ళకి చెప్పడంతో, అమ్మ ఆ రూమ్ లో ఉంది వెళ్ళండి అని వసంత చెప్తూ ఉంటుంది. ఇక మీరా వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంతలో కృష్ణ మీరాని ఇంతకు ముందు చూసినట్టుందే అన్నట్లు అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ నిహారిక లేకపోవడంతో మీరా సరాసరి వేదవతి రూమ్ లోకి వెళ్లి, నమస్కారం వేదవతి గారు అని చెప్తూ ఉండగా, రామ్మ అని వేదవతి లోపలికి పిలుస్తూ ఉంటుంది. ఇక మీరా లోపలికి వెళ్ళగానే కూర్చోమ్మ అని చెప్పడంతో మీరా వేదవతి దగ్గర కూర్చొని, హాస్పిటల్లో రాసిన ప్రిస్క్రిప్షన్ ని జాగ్రత్తగా చదువుతూ మందులు వాడాలి వేదవతి గారు అని మీరా అంటుంది. అది ఏమైందో తెలీదు, కనిపించకుండా పోయింది అని వేదవతి చెప్పడంతో ఇక మీరా షాక్ అయిపోతూ, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా, చెప్పమ్మా అని వేదవతి అడుగుతుంటుంది. ఇక మీరా అది ఏంటంటే అని చెప్పబోతూ ఉంటుంది. మరి మీరా నిజంగానే నిజం చెప్తుందా లేక అంతలోనే నిహారిక వచ్చి అడ్డుకుంటుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.